వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి బార్ అసోసియేషన్ నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్, మామిడాల శ్రీనివాసరావు, గాజులవత్తి ప్రభాకర్, కొమ్ము అబ్రహం లింకన్, గోనా పుణ్యావతి, పిల్లి సుధాకర్, మహేష్, అబ్దుల్ ఆరిఫ్, అడ్వకేట్ క్లర్క్స్ ప్రసాద్, ప్రభుదాసు, సతీష్ నాయుడు, రామారావు, నాగేశ్వరరావు, చంద్ర మొదలగువారు పాల్గొన్నారు. ఈ రోజున మా తెనాలి బార్ అసోసియేషన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన గతంలో న్యాయ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క నిమ్మన జాతులుగా కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆయన రాజ్యాంగం ద్వారా విధి విధానాలు కల్పించారు. కాబట్టి న్యాయవాదులుగా మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ మనం యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకి, దేశానికి తరపున నేను ప్రజల్ని, మా న్యాయవాదులను కోరుతున్నాను. మరి ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బేతాల ప్రభాకర్ నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి మరి జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మరి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, కలకాలం కరగని వెలుగు అవుతారు అనేటువంటి ఒక గట్టి నానుడి ఉంది మనకి. ఒక పెద్ద కవి రాశారు. ఎక్కడైతే తిరస్కరింపడ్డాడో అక్కడే పూజింపబడతా ఉన్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మరి చిన్నతనంలో ఆయనకు జరిగినటువంటి అవమానాలు, ఆయన ఎదుర్కొన్నటువంటి సాంఘిక దురాచారాలని మరి తన తరం ఎవరు కూడా ఇలా వివక్ష గురవకూడదు అనేటువంటి ఒక నినాదంతో భారతదేశం మొత్తం కూడా వేల పర్యటనలు చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసి మరి తద్వారా అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ ఆయన అందరికీ ప్రపంచంలో మేధావుల్లో మొట్టమొదటి వ్యక్తి. ఆయన చేసిన సేవలు భారతదేశానికి ఎనలేనివి. మరి స్త్రీల కోసం, స్త్రీలకు సమానత్వం కావాలని చెప్పి పార్లమెంట్లో ఉద్దేశించి పోరాడిన వ్యక్తి. మరి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఓటు హక్కు కావాలని చెప్పి వెలుగెత్తి చాటిన వ్యక్తి. అంతకుముందు కొంతమంది సంపన్నులకి ఓటు హక్కు కావాలని పోరాడితే అందరికి సమానంగా ఓటు హక్కు కావాలి, అందరికి కావాలి అని పోరాడిన వ్యక్తి. ఆయన మహా వ్యక్తి. కోహినూర్ వజ్రం కాదు, అంతకన్నా మహావజ్రం లాంటి వాడు. భారతదేశంలో ఆయన చేసిన సేవలు, మరి న్యాయవాదిగా ఆయన, శాఖ మంత్రిగా ఆయన, భారత రాజ్యాంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లియ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, స్టీవెన్ బాబు, రాయప్ప కోటేశ్వరరావు, సుబ్బారావు, పూలేరాం, శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రి, మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ముసాయ రచించిన కమిటీకి అధ్యక్షత వహించినటువంటి తర్వాత దళిత బహుజన నాయకుడు శ్రీ బాబాసాహెబ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మన దేశానికి ఆయన మన దేశంలో అట్టడుగు పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ చాలా కష్టపడి బారెట్లా చేసి అనేక దేశాల్లో లా డిగ్రీలు తీసుకుని, పిహెచ్డీలు తీసుకుని తర్వాత బహుళ జనులకి ముఖ్యంగా దళిత పీడిత వర్గాలకి, నిమ్న వర్గాలని ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి
నిరంతరం ఆలోచించి కృషి చేసి, అలాగే భారతదేశానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం కావాలని ప్రపంచంలో మేటి రాజ్యాంగాన్ని రాయటంలో తన అగ్రగామిగా ఉన్నటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో దేశానికి తొలి ప్రధానమైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలోనే ఈ యొక్క రాజ్యాంగం రచింపబడింది. ఇప్పుడు కూడా రాజ్యాంగం ప్రపంచంలో గల్లా ఉత్తమమైన రాజ్యాంగాల్లో మనదొకటి. అంబేద్కర్ రాసిన చట్టాన్ని ఇందిరాగాంధీ అమలు జరిపింది. ఎవరికి ఏం కావాలి ఏందనేది కుల మతాలకు ఎవరికి ఏం కావాలన్నా వారికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఇందిరాగాంధీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సిద్ధాంతాలను కొనసాగించేదానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఈ మధ్యలో వచ్చిన పార్టీలు ఏదో ఒక జిమ్మిక్కులు చేసి అనేక రకాలుగా వాటిని మార్చాలనే ఉద్దేశంతో, వాటిని ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తలంపులు తలిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పార్టీలన్నీ తొత్తులాగా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చి ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో కూడా వాళ్ళు గెలుచుకునే పరిస్థితులు వచ్చినాయి. మనకి అన్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బడుగుల పెన్నిది విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు వంగవీటి రంగా సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రూరల్ మండలం కటివరం గ్రామంలో రావిచెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహాన్ని ఆదివారం రంగా తనయుడు వంగవీటి రాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆలపాటి మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కటివరం గ్రామంలో రంగా విగ్రహం ఏర్పాటు చేయడం ముదావహమని నిర్వాహకులను అభినందించారు. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకి విగ్రహం ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో జాతీయ నాయకుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం, వారితో నేను ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 38 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఉన్న దాదాపు సగం మంది ఆయన చనిపోయేటప్పటికి పుట్టి కూడా ఉండరు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన జీవించి ఉన్నప్పుడు నడిచిన బాట, అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా ఈనాటికి కూడా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. అంటే అది జీవితం అని చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తాను. ఆయన జీవించినంతకాలం కూడా పోరాడితే పోయేది బానిస సంఖ్యలే అని చెప్పి ఆ రకమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితం వంగవీటి మోహన్ రంగా గారు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంది కూడా ఒకటే, ఒక అంబేద్కర్కో, ఒక ఎన్టీ రామారావు గారికో, ఒక మోహన్ రంగా గారికో కులాన్ని ఆపాదించదు. వాళ్ళు సామాజిక న్యాయం కోసం పుట్టినటువంటి నాయకత్వాన్ని అది ఏలెత్తి చూపించండి అని చెప్పి చెప్పాలనేదే నా ధ్యేయం. నాకు అందరికంటే మీకు ఎంతమందికి ఇష్టమో తెలియదు, కానీ నాకు ఇతనంటే చాలా ఇష్టం. ఇంకా చరిత్ర ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము 1977, 1978లో చదువుకునేటప్పుడు విజయవాడలో ఒకే ఒక ఆర్గనైజేషన్ కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా యుఏ అనే విద్యాది సంస్థ ఉండేది. అందులో పుట్టిన తర్వాత వచ్చినాయని కూడా నాయకత్వ లక్షణాలు ఆ రోజున రాధా గారి ద్వారా ఆనాడు శ్రీరామచంద్రుడు వెనుకమాల లక్ష్మణుడు ఏ రకంగా నడిచాడో ఆ రకంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి అన్న ఏ మార్గాన్ని చూపాడో
అదే మార్గాన్ని పయనించాలని చెప్పి జీవితాన్ని సమాజానికి అంకితం చేసుకున్నటువంటి అంశం. వంగవీటి రాధ మాట్లాడుతూ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తన తండ్రి కావడం తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, నాసా సైంటిస్ట్ చందు సాంబశివరావు, సర్పంచ్ బండికళ్ల ప్రసాద్, బి శ్రీనివాసరావు, భావన రాము, బోడపాటి శ్రీనివాసరావు, బండా రవికాంత్, కొండేటి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, తోట పానకాలరావు, పసుపులేటి కిరణ్, ఆవుల పెద్ద నరసింహారావు, రాధా రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజలు ఎల్లప్పటికీ గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పిన నాయకుడు కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగా గారు. రంగా గారు ఆదర్శంగా తీసుకుంది డాక్టర్ బిఆర్ సాహెబ్ బాబా అంబేద్కర్ గారిని తీసుకున్నారు. అలాంటి ఒక నాయకుడు స్ఫూర్తిగా తీసుకుని ప్రజల కోసం నుంచున్నారు, ప్రజల కోసం పోరాడారు. కాబట్టి 3.5 దశాబ్దాలైనా సరే కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే ఈనాటి కూడా కీర్తిశేషులు వంగవీటి రంగా గారని చెప్పిన సగర్వంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తూ ఉన్నారు. విగ్రహం ఏర్పాటు చేసాం, బాధ్యత అయిపోయిందని చెప్పండి కాదు, విగ్రహం ఏర్పాటు చేసాం అని చెప్పంటే ఆయన ఒక ఆదర్శం కింద తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలు కూడా ఆయన్ని నాయకత్వాన్ని ఎలాగ ఆయన పోరాట ప్రతిని మనందరం ఆలోచన తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ప్రతి రంగంలో, రాజకీయ రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ ప్రతి ఒక్కొక్కరికి ఒక ఆదర్శం ఉంటారు. క్రీడా రంగంలో కొంతమంది ఉంటారు, సినిమా రంగంలో కొంతమంది ఉంటారు. కానీ రాజకీయంలో ప్రజలతో పాటు ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యల మీద పోరాడాలి ఎలాగని చెప్పండి భావి తరాలకి స్ఫూర్తి, ఒక ఆదర్శం అని చెప్పంటే కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. నా వంతు 1,00,000 రూపాయలు నేను విగ్రహానికి ఇస్తాను, ఎంతైతే అంత చేయించరా అని చెప్పని ఆ రోజు ముందుకొచ్చి సార్ మరి ఆయన ఈ సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, అన్న ఇలా విగ్రహం పెట్టాలనుకుంటున్నామన్నా మరి కొంత అమౌంట్ అయ్యిద్ది అన్నానంటే ఎంత కావాలరా అని అడిగారు. అడిగితే నేను 1,00,000 రూపాయలు అవుతాయి అన్నా, లేదంటే 1,50,000 అవుతాయి అనుకున్నాము, ఇంత ఇద్దో కూడా తెలియదు అని అనుకున్న సమయంలో గోడపాటి శ్రీనివాసరావు గారు అరే నా వంతు 50,000 రూపాయలు నేను రంగా గారికి విగ్రహాన్ని ఇస్తానని చెప్పి ఆ అన్నగారు కూడా మరి నాకు సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరూ నాకు దగ్గరుండి మరి మాకు సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.